ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అక్కడే పడుకోమని చెప్పు. ఏంట్రా నువ్వు కూడా బొత్తిగా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు? అమ్మా ప్లీజ్, అనవసరంగా కంగారు పడొద్దు. పల్లవి చిన్నపిల్లేం కాదు. అందుకే నా భయం. హలో, ఒకసారి పల్లవికి ఫోన్ ఇవ్వండి. తను క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేస్తుంది. పల్లవి మీకొక్కదానికే మనవరాలు కాదు, నాకు కూడా మనవరాలే. తను మ్యాగీ కూతురు, ఆ విషయం మర్చిపోకండి. నేను మ్యాగీ ఆ రోజు పల్లవి కోసం మీ ఇంటికొస్తే మ్యాగీ మేడ మీద కత్తి పెట్టి పల్లవిని మాకివ్వలేదు. సరే, పల్లవిని మీరే పెంచి పెద్ద చేశారు, దానికి చాలా సంతోషం. కానీ చిన్నప్పుడు పల్లవిని నేను కూడా కొద్ది రోజులు పెంచాను. అంతేకాదు, మ్యాగీ తరపు నుంచి నాకు పల్లవి మనవరాలవుతుంది. కాబట్టి పల్లవి మీద మీకెంత మమకారం ఉందో నాకంతకంటే ఎక్కువ మమకారమే ఉంది. పల్లవి క్షేమం గురించి మీరు ఎంతగా ఆలోచిస్తారో నేనంతకంటే ఎక్కువే ఆలోచిస్తాను. ఈ ఒక్క రాత్రికి పల్లవిని నా దగ్గరే ఉంచుకుంటాను, నా ముచ్చట కూడా తీర్చుకుంటాను. దయచేసి కాదనకండి. మొదటి రోజు మా ఇంటికొచ్చినప్పుడు పల్లవిని చూడగానే మీ కూతురు పల్లవితో పాటు మ్యాగీ కూడా గుర్తుకొచ్చింది. ఆ రోజే నాకు అనిపించింది, రక్త సంబంధం ఎక్కడికి పోతుంది. అందుకే ధైర్యం చేసి ఫోన్ చేశాను. దయచేసి కాదనకండి. సరే, ఒకసారి పల్లవికి ఫోన్ ఇవ్వండి. సరే సుగుణమ్మ గారు, ఒక్క నిమిషం ఉండండి. పల్లవి మీ అమ్మమ్మ మాట్లాడుతుందంట. అయ్యో అమ్మమ్మ, నేనెంత వద్దని చెప్పినా వీళ్ళు ఒప్పుకోవడం లేదు. నేను వచ్చేస్తాను, మీరేం కంగారు పడకండి. పర్వాలేదులే, నైట్ అక్కడే ఉండు. బామ్మ దగ్గరే పడుకుని పొద్దున్నే బయలుదేరి వచ్చేసాయి, సరేనా? ఓహో, మీరు మాట్లాడుకున్నారా? సరే, మీ ఇష్టం. జాగ్రత్త. సరే అమ్మమ్మ. మా అమ్మమ్మ అస్సలు ఒప్పుకోదు. ఎలా ఒప్పించారు బామ్మ? సరే, నీ రూమ్ చూపిస్తాను, పద. ఆ బ్యాగ్ ఎందుకమ్మా, ఇక్కడ పెట్టేద్దాం. నువ్వు నాతోరా. ఏంట్రా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? ఆ ఇంటి సంగతి నీకు తెలుసు కదా. పల్లవి నాకు కూడా రక్త సంబంధం అని చెప్పింది కదా. అలా అంటుందని నేను అనుకున్నానులే. పల్లవి మీద మీకెంత హక్కుందో మాకు అంత హక్కుందని చెప్పింది కదమ్మా. ఆ మాటకి నా కోపం నషాళానికి ఎక్కింది. అంతేకాదులే అమ్మా, ఏం మాట్లాడితే నువ్వు మెత్తపడతావో ఆ సెంటిమెంట్తో మాట్లాడింది. అందుకే నువ్వు ఒప్పుకున్నావు. సరే, నేను రేపు మార్నింగ్ వచ్చి పల్లవితో మాట్లాడతాను, ఓకేనా? గుడ్ నైట్ అమ్మా. పల్లవి, ఈ నైటే అబ్రాడ్ నుండి తెప్పించాను. చాలా కాస్ట్లీ. నీకోసం ఇస్తున్నాను. అయ్యో పర్లేదండి. ఈ ఇంట్లో నువ్వు ఈరోజు ఉంటున్నావంటే ఇలా కాదు, మా రేంజ్కు తగ్గట్టుగా ఉండాలి. థ్యాంక్ యూ మాన్సీ గారు. గుడ్ నైట్. పల్లవి, మార్చుకుని రామ్మా. వదినా, ఏంటి అంత కాస్ట్లీ నైట్ ఇచ్చానని నొప్పిగా ఉందా? నేనెన్నోసార్లు అడిగాను, నీ నైటీలు శారీలు బాగా మోడర్న్ గా ఉంటాయి, ఇవ్వదునా అని. అట్లీస్ట్ నీ ఆడపడుచు అనే ఫీలింగ్ కూడా లేకుండా నో చెప్పేదానివి. నీ శత్రువు పల్లవికి మాత్రం అబ్రాడ్ నుంచి తెచ్చిన నైటీస్ ఇస్తున్నావు. కడుపు మంట కాదు, కడుపు రగిలిపోతుంది వదినా.
ఈ మాన్సి ఏం చేసినా దానికో రీజన్ ఉంటుంది. ఆ నైట్ ఎందుకు ఇచ్చానో రేపు నీకే అర్థమవుతుందిలే. ఆ, సర్లే, ఏదో ఒక ప్లాన్ వేసి ఉంటావులే, నాకు ఆ నమ్మకం ఉంది. ఇంతకీ ఉంగరం ఎక్కడా? అమ్మా, కడుపు నొప్పి ఇంకా కడుపులోనే ఉండదునా, బయటికి రావడం లేదు. ఆ ఉంగరం గనక మిస్ అయితే నేనేం చేస్తానో నీకు తెలుసు కదా. వదినా, ఆ ఉంగరం ఒకవేళ కడుపులోకి వెళ్ళి కరిగిపోతే నేనేం చేయలేను. అది డైమండ్ రింగ్, కరిగిపోదు. ఉమ్, ఎలాగోలా తెల్లారే లోపు తీసి ఇచ్చేస్తానులే వదినా. ఇక నన్ను వదిలేయ్. అమ్మా, అయ్యో. అటు పల్లవి ఇటు రితిక ఇరిటేటింగ్ చేస్తున్నారు. ఛ! బామ్మా, ఈ నైటీ నాకు కరెక్ట్ గా సరిపోయింది. మా ఇంటి కోడలిగా నువ్వు కరెక్ట్గా సరిపోతావమ్మా. ఏంటి బామ్మా, ఏదో అన్నారు? ఆ, ఏం లేదులేమ్మా, నీకు ఈ నైటీ చాలా బాగుంది. అవును, చాలా బాగుంది. ఇంకా చరణ్ రాలేదేంటి బామ్మా? ఆ, ఇంకా రాలేదమ్మా, వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫే ఉంది. ఇందాకటి నుంచి వాడి కోసమే ఎదురు చూస్తున్నాను. మార్నింగ్ మాట్లాడొచ్చు కదా చరణ్తో. ఇప్పుడు మీరు వెళ్ళి పడుకోండి. లేట్ నైట్ అయితే మీ హెల్త్ పాడవుతుంది. మీరు ఎర్లీగా పడుకోవాలి, వెళ్ళి పడుకోండి. పర్లేదులేమ్మా. సరే, నాకు నిద్ర వస్తుంది బామ్మా, నేను పడుకుంటాను. సరే. గుడ్ నైట్ బామ్మా. మొత్తానికి ఈ ఇంటికి కాబోయే కోడలు ప్రశాంతంగా నిద్రపోతుంది. రేపు చరణ్ని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి మహాలక్ష్మిలా రావాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఆస్తి ఐశ్వర్యం అంతా మీ అమ్మది నీది. ఏంటి కొంపదీసి రూమ్లోకి ఏలియన్స్ కానీ వచ్చాయా? అబ్బా, నా పెళ్ళం ఇది ఏలియన్ కంటే డేంజర్. ఓసే, ఏంటి ఈ ఆసనాల ప్రయత్నం? నేను పడిపోతున్నాను, పట్టుకో పట్టుకో పట్టుకో, దించి దించి. ఏమండి, రింగ్ పడిందా? ఎక్కడైనా కనిపించిందా? రింగ్ కనిపించడం ఏంటి? అంటే ఇందాక ఆసనాలు చేశాను కదా, నా నోట్లోంచి రింగ్ అవిన పడిందేమో అని. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు? అబ్బా, అదొక పెద్ద కథలండి. బొంగులో ఉంది నీ రింగులో కదా. ఏమండి, ఆ మానస ఆంటీతో మీరు టూ మచ్ గా బిహేవ్ చేశారండి. నిన్ను ఉడికించడానికి అంతే, నువ్వేం అది సీరియస్ గా తీసుకోకు. మరి నన్ను బాగా కొట్టారు. మీ మనసులో చాలా కోపం ఉంది కదా నా మీద. ఏదో ఛాన్స్ దొరికిందని కొట్టాను. అక్కడ కొడితే నీకు మంచి ఫీలింగ్స్ వస్తాయి కదా అని
అవునా? ఫీలింగ్స్ అండి. సర్లేండి, మీకు ఇష్టమైన పనులు వద్దంటే మాత్రం ఆగుతారా ఏంటి? అస్సలు వదిలిపెట్టరు. అవకాశం దొరికితే కొద్దు. అవును, అంటే నేను కొట్టినప్పుడల్లా అబ్బని తీయని దెబ్బ డ్రీమ్ సాంగ్ వేసుకున్నావు కదా? పెద్దొచ్చాడండి మరి. అబ్బా, ముందు నేను చెప్పేది వినండి. చెప్పు. ఇంతకీ చరణ్ ఎవరిని ప్రేమిస్తున్నాడు అదైనా చెప్పండి. పాపం వదిన చాలా టెన్షన్ పడుతుంది. అసలు ప్రేమద్దామా ఏమీ లేదు. నెక్స్ట్ యాడ్ హీరోయిన్ కోసం ఆ పెళ్లికి వెళ్ళాం. ఎవరైనా వస్తారేమోనని. మరి వచ్చారా? వచ్చారు. వాల్తేర్ బుజ్జి అని ఒక వంటోడు వచ్చాడు. సీరియస్ గా అడుగుతుంటేను. ఇదిగో, ముందు ఆ ఉంగరం సంగతి ఆలోచించు. చాలా ట్రై చేశానండి, రావట్లేదు. ఎందుకే అలాగే ఉంచేసాయి. 25 లక్షలు బ్యాంకులో దాచినట్టే. అవసరమైనప్పుడు తీసి ఖర్చు పెట్టుకుందాంలే. అంతవరకు నా కడుపులోనా? ఆ, బయటకు వచ్చేస్తే? వచ్చేదే అయితే ఇందాకే వచ్చేది. ఆ లోపల కేబుల్స్ లో ఎక్కడో ఇరుక్కొని ఉండదులే. ఓ పని చేస్తే నేనే ఆపరేషన్ చేయించుకొని ఉంగరం తీసేస్తా. వదినికి కనిపించకుండా దాచేస్తాను. అలాంటి తింగర్ పనులు చేస్తే పిల్లలు పుట్టకుండా ఎఫెక్ట్ అవుతుంది. నీకు ఉంగరం ఎక్కువ, పిల్లలు ఎక్కువ? అమ్మో, నాకు పిల్లలే కావాలి కదా. కావాలంటే వచ్చేస్తారా? కష్టపడాలి, ఇష్టపడాలి, నచ్చ చెప్పాలి. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడు, అంతేకాదు నువ్వు కూడా వాడిని లవ్ చేస్తున్నావు. చూడు అనుష, నువ్వు నన్ను వాడుకున్నావని క్లియర్గా తెలుస్తుంది. లెట్స్ బ్రేకప్ అనుష. ఎవ్రీ ఇయర్ నీ బర్త్డే విషెస్ ఫస్ట్ నేనే చెప్పేదాన్ని. అలాంటిది ఎప్పుడు నా మాట కూడా వినిపించకూడదని చెప్పావు. బర్త్డే గిఫ్ట్ కార్తిక్. ఎవ్రీ మినిట్ నన్ను గుర్తు చేసుకోవాలని ఈ వాచ్ కొన్నాను.
ఏంటిది? చరణ్ నా ఒంటి మీద చెయ్యేసినట్టు, నన్ను పిల్లల గ్రోవితో ముద్దాడుతున్నట్టుగా ఫీలింగ్స్ వస్తున్నాయి. భగవంతుడా, ఈ చరణ్ మాయలో నాకు నిద్ర కూడా ఎగిరిపోయేలా ఉంది స్వామి. ఎలాగైనా ఈ రాత్రి ప్రశాంతంగా నిద్రపోయేలా చూడు. అసలు ఏం జరుగుతుంది నాలో? నువ్వా? నువ్వా? ఇక్కడ నా రూమ్ లో ఏం చేస్తున్నావు? నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? ఇది నా రూమ్. ఇది నా రూమ్. చరణ్, నీకేమైనా మతిపోయిందా? నా రూమ్ లోకి వచ్చి నా నడుము మీద చెయ్యేసి మళ్ళీ నన్నే క్వశ్చన్ చేస్తున్నావు. నీకేమైనా పిచ్చా? నువ్వు మా ఇంటికొచ్చి నా బెడ్రూమ్ లోకి వచ్చి నాకు పిచ్చెక్కిందంటావేంటి? ఇది నా రూమ్. అవును, నేను నీ బెడ్రూమ్ లోనే ఉన్నాను కదా, మీ ఇంటికి వచ్చాను కదా. ఇప్పటికైనా అర్థమైంది కదా ఎవరు బెడ్రూమ్ లో ఉన్నారో? అర్థమైందిలే, ఇది నీ బెడ్రూమే. అసలు నువ్వు ఎప్పుడు వచ్చావు? నువ్వు రూమ్ లోకి రాగానే లైట్ వేసుకోవాలి కదా, ఎవరున్నారు ఏంటో చూడాలి కదా. నా బెడ్రూమ్ లోకి నేనొచ్చి నేనెందుకు లైట్ వేసుకుంటాను? నేనెందుకు చెక్ చేసుకుంటాను? అసలు నువ్వెందుకు వచ్చావు నా బెడ్రూమ్ లోకి? ముందు చెప్పు. అంటే నీ బట్టలు ఇవ్వడానికి వచ్చాను. మరి ఇచ్చిందనివి వెళ్ళిపోవాలి కదా, ఎందుకున్నావు? అంటే బామ్ ఉండమంటేను భోజనం చేస్తేనే కాని వెళ్ళటానికి కుదరదు అంది. భోజనం చేసావు కదా, మరి వెళ్ళిపోవచ్చు కదా. చేశాక నైట్ ఇక్కడే ఉండు, మార్నింగ్ వెళ్దువు అంది. గ్రానీ, అలా బాము చెప్పిందని ఉండాల్సి వచ్చింది అంతే. మరి ఇక్కడెందుకు పడుకున్నావు? నీ బెడ్రూమ్ అని నాకేం తెలుసు చెప్పు. అయ్యో దేవుడా, ఆ రోజు కూడా అంతే. కొంచెం కూడా సిగ్గు లేకుండా బాత్రూమ్ లోకి వచ్చి అంతా చూసేసావు. చిచ్చి, నేనేం చూడలేదు. ఆ తర్వాత నా ఒంటి మీద బట్టలు లాగాలని ట్రై చేశావు. కావాలని చేయలేదు, పొరపాటున జరిగింది. సరే, పొరపాటునే చేశావు. నేను స్నానం చేసి బాత్రూమ్ నుంచి రాగానే బట్టలు మార్చుకోవడానికి నా రూమ్కి ఎందుకు రావాలి? ఇది కూడా పొరపాటునే చేసేసావా? అంటే ఆ రోజు కూడా నువ్వు బాత్రూమ్ లో ఉన్నావన్న విషయం నాకు తెలీదు. నీకు దండం పెడతాను తల్లి, నన్ను వదిలే. నీకు దండం పెడతాను, నన్ను వదిలే. దేవుడా, నాకేంటి శిక్ష? సరే చరణ్, నీ రూమ్ లో నువ్వే పడుకో, నేను బయట పడుకుంటాను. సర్లే, వెళ్ళి గ్రాణి రూమ్ లో పడుకో. ఈ టైంలో ఆవిడ మంచి నిద్రలో ఉంటుంది, డిస్టర్బ్ చేయటం అవసరమా? బయట సోఫాలో పడుకుంటాలే. వదిలే, ఆ సోఫాలో నేనే పడుకుంటాను, నువ్వు ఇక్కడే పడుకో హ్యాపీగా. రేపు మార్నింగ్ నన్నే తిడతారు, ఆడపిల్లని సోఫాలో పడుకోబెట్టావేంట్రా అని. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. చెప్పు, ఎవరు? నువ్వు ప్రేమించిన అమ్మాయి? నేను ప్రేమించిన అమ్మాయి వ్యక్తిత్వం చాలా గొప్పది. తను ఆల్రెడీ నా ప్రేమను ఒప్పుకుంది. నేను ప్రేమించిన అమ్మాయి పేరు అనుష. ఈటీవీ విన్ యాప్
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.